28,14,606 రూపాయలు మొత్తం మన ఆదాయం, మన దేవస్థానానికి వచ్చిన ఆదాయం. దీనికి గాను మనము ఖర్చులు వచ్చేసి 28,14,319 రూపాయలు అయింది. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం 2026 సంవత్సరం సంబంధించి ఈసారి జాతరలో మాకు ఈ జాతర అయిపోతారంటే కుప్పం జాతర కూడా వచ్చింది వెంటనే మాకు. దానివల్ల అక్కడివి ఆ ఏర్పాట్లను చూస్తున్న వల్ల కొంచెం కాలయాపన కొంచెం అయింది, డిలే అయింది. ఈసారి ప్రసన్న తిరుపతి గంగమ్మ వచ్చిన జమల షాప్ రూముల బాడీలు వచ్చేసి 4,15,000, హుండీల వల్ల 8,95,987, అంగళ్ళ గేట్ వల్ల 3,28,000, చీరల వేలం ద్వారా 57,300, డొనేషన్ ద్వారా 11,18,319 రూపాయలు. మొత్తం జమలు వచ్చేసి 28,14,606 రూపాయలు. అలాగే ఖర్చులు కూడా ఈసారి 28,14,319 రూపాయలు వచ్చినది ఈసారి. అది అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మొన్న జరిగిన గంగ జాతర వేడుకల్లో భాగంగా ఆ రోజు ఉండి లెక్కింపు కార్యక్రమంలోనే ఇవన్నీ చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే ఈవో గారికి వెనకనే కుప్పం జాతర, అలాగే బేరిపల్లి జాతర, విజయవాడలో కొన్ని కేసుల విషయంగా తిరగడం జరిగింది. ఎందుకంటే ఆఫీసర్ని పెట్టుకునే మనము ప్రతి ఒక్కటి ఆఫీసర్కి లెక్క చూపించి మనము ప్రజలకు వివరించాలా. ఎందుకంటే అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. మనము షాపింగ్ రూముల ద్వారా 4,15,000, హుండీ 8,95,000, అంగళ్ళు 33,28,000, చీరలు 57,300, డొనేషన్లు 11,18,319 రూపాయలు. మొత్తం 28,14,606 రూపాయలు మొత్తం మన ఆదాయం, మన దేవస్థానానికి వచ్చిన ఆదాయం. దీనికి గాను మనము ఖర్చులు వచ్చేసి 28,14,319 రూపాయలు అయింది. దీనికి సంబంధించి మొత్తము మన దగ్గర లెక్క రూపంగా నీట్గా టైప్ చేశాము. ఇది ఖర్చు, ఇది ఆదాయం, ఇది ఖర్చులు. మొత్తం ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా నీట్గా తీసుకోవచ్చు. ఆదాయం కదా, ఇది ఆదాయం. మనకి ఎవరెవరైతే అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మాకు సాయం చేసిన, గుడి కమిటీకి సాయం చేసిన డొనేషన్ దాతలు వాళ్ళ లిస్టు. ఈ పండగ ఇంత వైభోగంగా జరగడానికి కారణమైన మా అమరన్న గారికి, అలాగే మా ఎండోమెంట్ గారికి, మా గుడి కమిటీ వాళ్ళకి, పలమనేరు ప్రజానికానికి, మా కూటమి నాయకులకి, అలాగే మీడియా సోదరులకి, కరెంట్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి మా అమరన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు మనకి డొనేషన్లు ఇచ్చిన, అమ్మవారికి డొనేషన్లు ఇచ్చిన, అమ్మవారి జాతరకి డొనేషన్లు ఇచ్చిన డోనర్లు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయనేసి ఆ భగవంతుని సన్నిధానంలో నేను ప్రార్థిస్తున్నాను. పెరిగింది 1,00,000 రూపాయలు పెరిగింది. 1,00,000 పెరిగింది. అదే ఏదో ఒకటి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెరిగింది. దాంట్లో అది అట్ ది సేమ్ టైం మనం ప్రోగ్రామ్స్ కూడా ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా అంగరంగ వైభవంగా చేసాము. ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కూడా హైలైట్గా చేశాము. ప్రజానికం కూడా ఫుల్గా ఉన్నారు. ప్రజలు ఈసారి అయితే ఎప్పుడు లేని విధంగా జల్దీకి కూడా అంత జనాభా ఉండింది. అమ్మవారి శిరసు
మెరువినికి కూడా అంత అత్యంత జనాభా రావడం జరిగింది. అమ్మవారి నిజ స్వరూప దర్శనానికి మరుసటి రోజు తెల్లారి వరకు కూడా ఫుల్ క్రౌడ్ ఉండడం జరిగింది. అలా అంగరంగ వైభోగంగా జరిగింది ఈసారి జాతర. మా యొక్క కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అమరన్న గారికి మా యొక్క నమస్కారాలు తెలుపుకొని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.